హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ కార్తీక్ నండి. ఈరోజు రెసిపీ అయితే గుమగుమలాడే కరివేపాకు చికెన్ ఫ్రై అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ 1/2 kg తీసుకున్నాను, బాగా వాష్ చేసి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఆ చికెన్లో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ చికెన్ ముక్కలకి ఆ మసాలా ఫ్లేవర్ అంతా పట్టేలాగా ఒక్కసారి బాగా నీట్గా కలుపుకుంటున్నానండి. ఆ చికెన్లో వాటర్ కూడా వేయకుండా ఉడకపెట్టుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మసాలా పొడి చేసుకోవాలండి. ఈ పొడికి కావాల్సినవని చెప్తున్నాను. ధనియాలు, సోంపు, తెల్ల నువ్వులు, ఎండుమిర్చి, మిరియాలు, పట్టా లవంగాలు, యాలకులు, తెల్లగడ్డలు, కరివేపాకు మిక్సీలో పొడి చేసి పెట్టుకోవాలండి. ఈ కరివేపాకు పొడే అండి ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఈ విధంగా ఉడకపెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే బాండల్లో నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యి వేయడం వల్ల కర్రీకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. నేను ఆయిల్ వేయడం లేదు, నెయ్యి వేసుకొని ఈ ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక ఎర్రగడ్డ సన్నగా తరిగి అందులో వేయాలి అండి. ఆనియన్ బాగా రోస్ట్ అవ్వాలి, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఈ ఆనియన్ అంతా రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి ఈ ఆనియన్ అంతా. మీలో కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉడకపెట్టిన చికెన్ అందులో వేయాలి అండి. చికెన్ వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా సింపుల్ అండి, ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. నేను చెప్పిన పక్కా కొలతలతో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీ ఇంట్లో. ఆ నెయ్యిలో ఆ చికెన్ అంతా బాగా మగ్గాలండి. చూడండి, ఆ మసాలా అయితే వేసుకుంటున్నాను. నేనైతే కారం, ఉప్పు ఏమీ వేయడం లేదండి, ఓన్లీ ఈ మసాలా వేసుకుంటున్నాను. ఆ మసాలా ఫ్లేవర్ అంతా ఆ చికెన్ ముక్కలకి బాగా పట్టాలి. ఒక్కసారి బాగా కలుపుకుంటున్నాను. ఆ చికెన్ అంతా డ్రై అయిపోవాలండి, అలా ఫ్రై చేసుకోవాలి. టేస్టీ కరివేపాకు నెయ్యి చికెన్ ఫ్రై అండి. డ్రై అయిపోయిందండి మన చికెన్. ఒక్కసారి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాను. పక్కనే ఆనియన్ పెట్టుకున్నాను. ఈ చికెను ఆనియన్ తింటే ఉంటుందండి, అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. ఓకేనండి, బాయ్, థ్యాంక్ యూ.